హలో ఎవరు కాల్ చేసి అన్నా జై శ్రీరామ్ అన్నా. హలో చెప్పండి అన్న. అన్నా మీ పేరన్నా? అది భార్గవ్ అది. అన్నా అన్నా భార్గవి గారు అన్నా. అన్నా నమస్తే అన్నా. చెప్పండి మీ అన్న. నెంబరు నేను ఫోన్ చేశానన్నా, కలవలేదన్నా. ఎప్పుడు అన్నా మీకు వాట్సాప్ లా ఒకటి పెట్టాను చూడన్నా. ఏది ఏది 9063640816 ఒక నెంబర్ నుండి ఒకటి వస్తుంటది అన్న. అది ఒకసారి చూడండి అన్న మీరు. ఏం పెట్టారు మీరు అన్నా చూస్తాను. ఇది నా మీద క్రిస్టియన్స్ దాడి చేసిందన్న. ఎక్కడ? ఇది ఖమ్మం అన్న. ఎందుకు? లాస్ట్ సండే, మొన్న జరిగిన సండే అన్న. ఎందుకు, ఏం చేస్తారని? అన్న వాళ్ళు వచ్చేసి నా ఇంటి ఎదురుగా ఏది అంటే నేను ఎస్సీ అన్న, ఎస్సీ మాల. నా ఇంటి ఎదురుగా కూడా వాళ్ళు కూడా ఎస్సీ వాళ్ళు అంటే మాల వాళ్ళు ఉన్నారు, ఇది మాదిగా కూడా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నారు. ప్రేయర్ మీటింగ్ పెట్టుకొని మా అన్న 3 years బ్యాక్ మా మిస్సెస్ ని కూడా కన్వర్ట్ చేసింది అన్న. నన్ను కూడా అసలు భయంకరమైన ఫోర్స్ చేయటము. ఇంకోటి ఇట్లా ఒకటే గొడవలన్నా, ఇట్లా గొడవలు అది ఇది మామూలు చికాకు పెట్టట్లేదు అన్న అసలు. అయితే మన హిందూ దేవుళ్ళని ఏది మా కనకదుర్గమ్మ అంట సైతాన్ అంట, కనకదుర్గమ్మ అంట సైతాన్ అంట విజయవాడ. ఇక నాకు అక్కడ కోపం వచ్చింది అన్న. ఇక నాకు కోపం వచ్చి ఇది ఏంది మీ పద్ధతి, ఇది మాట్లాడ హిందూ దేవుళ్ళని ఎందుకు మీరు ఇట్లా తింటుందో అది ఇది అనే వరకు ఇక నేనన్నా కదన్నా, నేను డైరెక్ట్ అన్నా, నేను ముఖం మీద అనేసి అన్న, మీరందరూ ఎస్సీ కోటాల కింద రిజర్వేషన్లు తీసుకుంటుండ్రు. మీకు మరి క్రిస్టియానిటీ ఉన్నప్పుడు మీరు ఇవన్నీ తీసేయండి, బీసీసీ సర్టిఫికేట్ తీసుకోండి అన్న. ఇక అక్కడ మాట పెరిగిందన్న. వాళ్ళు 30 నుండి 40 మంది దాకా ఉన్నారన్న. ఇక భయంకరంగా అసలు ఎట్లా అంటే ఎట్లా పడితే అట్లా కొట్టిందన్న. ఇట్లా పడితే అట్లా కొట్టిండ్రు. నేను ఇక్కడ ఒక అన్న తెలిసిన అన్న ఉన్నాడు, RSS అన్న. ఇక మార్నింగ్ అంటే నైట్ 10-10:30 అట్లా తెలిసిందన్న. ఇక నైట్ నేను ఇక వాళ్ళని నేను ఇక డిస్టర్బ్ చేయలేదు. నేను ఆ టైంలో ఎందుకు లేని డిస్టర్బ్ చేయలేదు. 10:30 నుండి స్టార్ట్ అయింది. ఇక 1 గంట వరకు ఇదే జరుగుతుందన్న. సెమీ క్రిస్మస్ అంట కదా. ఇక నేను తెల్లారి నేను ఈ మొత్తాన్ని చేసి ఇక కంప్లైంట్ పెట్టినామన్న. కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ లో కూడా ఏది మా భార్య వచ్చేసి అసలు నాకు ఎక్స్ గానే మాట్లాడుతుంది అన్న. నాకు ఎక్స్ గా మాట్లాడుతుంది. ఏమని? అసలు ఈయననే పోయి గొడవ పెట్టుకున్నాడు అన్నట్టుగా మాట్లాడుతుంది. మీ భార్య వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతుంది. అసలు బొట్టు తీసేసింది అన్న. నేను అసలు ఈ 6 నెలల నుండి అయితే 6 నెలలు 3 నెలల నుండి అయితే అది దారుణమన్న. తాలి బొట్టు తీసేసింది, మెట్టలు తీసేసింది, బొట్టు తీసేసింది, గాజులు వేయట్లేదు. అన్న 2 పాపలన్న. వాళ్ళు కూడా కన్వర్ట్ అన్న. ఓకే, నువ్వు వస్తే మా దాంట్లోకి రా, లేకపోతే లేదు. అసలు ఈ కనీసం ఈ 2-3 నెలల నుండి అంటే అన్న ఇక మరి దారుణం అన్న. ఇంట్లో ప్రతిరోజు గొడవ, ఊరికే చికాకులు అన్న. పొద్దున్న లేస్తే మనము యోగానో జిమ్మో లేదో వాకింగో ఏదో చేసుకుంటాం అన్న. లేదో కల్లాపు జల్లుకొని ముగ్గు అన్న, కల్లాపు జల్లు ముగ్గు కూడా పెట్టట్లేదు అన్న. పెట్టదంటారులే, మన పోలీలో ఉండకూడదు అంటారు కదా అన్నా. అదే చెప్తారు ఇలా. అసలు కల్లాపు జల్లి ముగ్గు కూడా బంద్ అయిపోయింది అన్న. అయితే మీ భార్య వాళ్ళని కొడితే సపోర్ట్ చేసింది అయితే వాళ్ళని. వాళ్ళ వైపే మాట్లాడుతుందన్న. ఇంకోటి అసలు నేను వద్దు అన్నట్టుగానే ఏది వచ్చేసి స్టేషన్ లోకి వచ్చేసి చెప్పేస్తాను. నేను వద్దాను, నాకు వద్దండి, నాకు వద్దు అంటే వాళ్ళు అన్నారు, మరి అమ్మ అక్కడ ఏది ఎస్ఐ మేడం ఉంది, ఏది సంధ్య మేడం. మేడం అంటే మరి పక్కా పిలిచి ఇవన్నీ అడిగింది. మరి ఇవన్నీ నువ్వు అంటున్నావు కదా, వద్దన్నట్టుగానే అంటున్నావు, నువ్వు మతం మారినావు, మరి ఆయన తరపు నుండి ఏమి మీకు ఏమి చెందవు, మరి ఆలోచించుకొని నువ్వు ఇది చేయండి అంటే అవి ఎట్లా చెందకుంటుంటాయి? అవి ఎట్లా చెందకుంటుంటాయి అమ్మా?
అయితే సార్ గారు ఏది మన సిఐ సార్ గారు మంచిగా చెప్పిండు. అరే బాబు నువ్వు ఇప్పుడు అయితే ఇంటికి పోకు, ఇంటికి పోయినావు అనుకో మళ్ళా గొడవ అవుతుంది, మళ్ళా కొడతారు. కేసు బుక్ అయిన తర్వాత కోర్టులో చూసుకున్నాం, కోర్టుకు పోయిన తర్వాత మరి ఏంది ఏం మాట్లాడతారు అనేది మీరు అక్కడ చూసుకోండి ఎవరెవరి మీద పెట్టాను కేసులు అన్న. మొత్తం అన్న అక్కడ ఏది మేరీ అనేటామా, ఏది ఏది రాజయ్య అనేటైనా వాళ్ళ కొడుకు, ఇంకో పక్కన అన్న వీళ్ళంతా ఎస్సీ రిజర్వేషన్లు తీసుకునేటోళ్ళే అన్న. వాళ్ళ నెంబర్లు ఉన్నాయి దగ్గర అన్న ఉన్నాయి అన్న, ఉన్నాయి అన్న. ఇంకా దరిద్రం ఏంటి అంటే అన్న, నిన్న నా ఇంట్లో మీటింగ్ పెట్టింది అన్న, ప్రేయర్ మీటింగ్. నీ ఇంట్లో? నా ఇంట్లో. దరిద్రం ఏందో నాకు అర్థం కావట్లేదు అన్న. అంతే ఎంటర్ అయిందంటే కాపురాలు కూల్చేయడానికి తెగిస్తారు వీళ్ళు. నా ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టిండు. అయితే నేను సిఐ గారికి ఫోన్ చేసి చెప్పిన, సార్ మరి నన్నేమో ఇంటికి పోతున్నారు, మీరు ఇట్లా జరుగుతుందని మీరు అన్నారు, కోర్టు ఇది వరకు నువ్వు ఇంటికి పోవచ్చున్నా, నువ్వు అక్కడ ఉండు అని చెప్పి నేను బయటనే ఉంటాను అన్న. బయటనే ఉంటున్నా. అసలు ఇప్పుడు ఆయనకు సిఐ గారికి చెప్పినావు అంటే నీకు ఎవరు చెప్పిండు అని అంటాడు. ఇట్లా ప్రేయర్ మీటింగ్ పెడుతుందంట సార్ నా ఇంట్లో అని చెప్పినాం అనుకో, అక్కడ పైన ఒక అన్న హిందూ అన్నానే ఉన్నాడు అన్న. సరే ఉంటే ఉండని కానీ మరి చుట్టుపక్కల ఉన్న హిందువులు ఎవరు నీకు సపోర్ట్ చేయట్లేదా? చేయరు. లేదన్నా, వాళ్ళు పేర్లకే హిందువులన్నా. అవునవును అవును, పేర్లకు హిందూ. నాకెందుకు లే నవ్వుతారు, ఇంకా ఆనందపడతారు అన్న. ఆ రోజు అంత మంది వాళ్ళు 30-40 మందితోటి నేను కొట్లాడుతుంటే పైన ఒక 4 ఇల్లులు ఉన్నాయి అన్న. 4 ఇల్లులు ఉన్నాయి కానీ ఒక్కడుగో రాలేదన్న. ఒక్కడుగో రాలే. మరి ఏంద్రా బాబు, వాడు అడిగింది తప్పేమున్నది, వాడు నిజమే కదా అడుగుతుంది అని. కిందున్నామా ముస్లిం అక్క ఒక అక్క ఉన్నది, ఆ ముస్లిం అక్క వచ్చింది. మొత్తం చాలా పెద్దగా అవుతుంది గొడవ, చాలా పెద్దగా అవుతుంది. ఆ ముస్లిం అక్క ఒక అక్క వచ్చి ఆమె అడిగింది, మరి ఏంది మా అబ్బాయిని ఇంతమందికి కలిసి ఒక్కరిని కలిసి కొడుకుంటున్నారు, ఇది పద్ధతేనా ఇది? అయినా ఆ అబ్బాయి ఏమన్నాడు, ఆ అబ్బాయికి ఇష్టం లేని మీరు ఎందుకు ఇదంతా చేస్తాను? మీరు వచ్చిన కానుండి గొడవనే అవుతుంది ఆ అబ్బాయికి ఇంట్లో. మీరేందమ్మా మీరు చెప్పినట్టు మీ ఇప్పుడు ఆయన భార్యనే ఆయన కుదిరేసారు అదండి, మీకేంటంటే ఆమెకి ఇష్టంగా ఉండమ్మా మారింది అని అట్లా అన్న. మరి మీ అత్త మీ బొమ్మరుదులు వీళ్ళు వాళ్ళంతా క్రిస్టియన్సేనా అన్నా? మీ బావమరుదులు నా బొమ్మర్ది నా దరిద్రం ఏంటంటే నా బొమ్మర్దిని కూడా మార్చిందన్న. మారిస్తే మారని కానీ ఇట్లా ఈ కాపురాలు కూలినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం వద్దంటారా? ఇది అన్న నా పరిస్థితి. అసలు ఏం చేయాలో నాకు ఏం అసలు పొద్దున్న లేస్తా అన్న. పొద్దున్న లేస్తే అసలు ఏందో ఏమో, అసలు ఎవరైనా మంచిగా ఆరోగ్యానికి యోగానో ఏదో ఒకటి చేసుకుంటారు. పొద్దున 3:30, 4ంటికి 5ంటికి కన్నీటి ప్రార్థన ఏందన్న, పొద్దున్నే లేచి ఏడవటం, గొలగొల ఏడ్చుకుంటా. ఇంటికి ఆర్డర్ ఏడిస్తే అది మంచిదేనా అన్న? అది శుభమేనా ఇంటికి? ఏం చెప్తామన్నా, ఇంత దరిద్రంగా ఉన్నాక మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? తల్లి ముగ్గురు అన్న, తల్లి ముగ్గురు. అసలు ఇదే ఊకే చర్చిలలో పోవటం, ఆ కోలాటాలు ఆడతామంట. ఈ కోలాటాల ఆడటం ఏందో. ఇంకో దరిద్రం ఏంటంటే ఇప్పుడు విజయవాడ పోయి మొన్న రీసెంట్ గా ఒక మాటానికి వచ్చింది, ఆ క్రిస్మస్ తర్వాత అంట విజయవాడ పోయి గుండె చేయించుకొని వస్తారట. గుణిదల నాకేమో లోపల పిసుక్కుంటానా, నాకు ఎంత కోపం వస్తుంది అంటే అన్న, నాకు కట్టలు తెంచిపోతానే. కానీ నాకు ఒక్కడు సపోర్ట్ గా ఉంటే మాత్రం ఎవరం వేరే ఉండేదన్న. ఎక్కడ అన్న? ఖమ్మం అన్న. ఖమ్మంలో ఒక్కడు కరెక్ట్ అయినోడు, నా ఎమ్మటి కరెక్ట్ అయినోడు ఒక్కడు సపోర్ట్ గా కరెక్ట్ గా ఉంటే అన్న, అసలు వీళ్ళని మామూలు కొట్టకపోతున్నాను నేను. మరి ఇప్పుడు ఎట్లా నువ్వు మీ ఫ్యామిలీని వదిలేసి దూరంగా ఉంటున్నావు? నేను దూరంగా ఉంటున్నా. నేను ఇక్కడ ఏది హోటల్లో ఉంటున్నా. ఎందుకని అంతగానం వాళ్ళకి తాళం పెట్టి వాళ్ళని ఎలా కొట్టేసేది ఉంటుంది? ఇక ఏది పిల్లలు ఉన్నారు, అమ్మాయి కాలేజ్ పోవాలి అది ఇది అన్నట్టుగా, సరే ఎస్ఐ గారు అన్నాడుగా, బాబు ఇది తేల్చే వరకు ఇంటికి ఏం తెలుస్తారు వాళ్ళు? ఏం తెలుస్తారు చెప్పిగా? ఏం తెలుస్తారు? ఎన్ని రోజులని బయట తిరుగుతాను?
అసలు నా దగ్గర అసలు వాస్తవంగా చెప్పాలంటే డబ్బులు కూడా లేవు అన్న. మొత్తం అయిపోయినాయి, ఇటు అటు అయిపోయినాయి. హాస్పిటల్ చూపించుకొని అటు చూపించుకొని. అసలు మీ భార్యకి అసలు నీ మీద లేనే లేదు. నువ్వు పాస్టర్ గారి మీద పెట్టి ఉంటే అందరి మీద కాకుండా నా భార్యను మార్చి నా ఇల్లు మొత్తం ఆగం పట్టించాడు, నా బిడ్డలు నాకు కాకుండా చేశాడు, నువ్వు ఓన్లీ పాస్టర్ గారిని టార్గెట్ చేసేయాల్సింది. నువ్వు ఇంతమంది మీద పెట్టి ఆగం అయ్యేదానికన్నా వాని మీద పెడితే వాడు లాక్కోలేక పీక్కోలేక వచ్చు. నా భార్య నాకు కాకుండా చేస్తున్నాడు, వాడిని ఒక్కనే టార్గెట్ చేసేది ఉంటుంది. ఇంకోటి నా ఇంటి పక్కన ఉన్నాడో ఒకటి కిరాయికి ఉండే అన్న. వాడిని ఇంతే మెల్లగా 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 భూమి 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 వాడిని మార్చి పారదొబ్బిందన్న. వాడైతే ఇప్పుడు వాడు పొద్దున్నైతే వాడు బెల్లం పెళ్లి అడిపోవటము, ఖమ్మం తిరగటం, వారం వారం అటు పోయి అడగిపోయి ఆడ చేయటం, ఇడికి రావటం. మరి అన్నా ఇప్పుడు ఏ రకంగా నీకు న్యాయం చేయాలనేది అర్థం అవ్వట్లేదు నాకు. ఎందుకంటే మీ ఇంట్లోనే ఉంది దరిద్రం అంతా. అదే అన్న, బయట ఉన్న వాళ్ళతోటి ఎంతమంది అయినా కానీ కొట్లాడొచ్చు. అదే కదా, ఇంట్లో ఉన్న దరిద్రాన్ని ఏం చేస్తుంది చెప్పు? మీ భార్యనే సపోర్ట్ చేస్తుంది. నా భార్యనే సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి సపోర్టింగ్ కాదు అసలు. నువ్వు ఎందుకు ఇవి ఇంట్లో అన్న? ఇగో వాస్తవంగా చెప్తాను అన్న, దేవుని పటాలన్నీ తీసుకపోయి అన్న అది చాలా లేట్ చేసినావు అన్న, చాలా లేట్ చేసినావు నువ్వు చాలా లేట్ చేసినావు. స్టార్టింగ్ లో అరిగట్టాల్సింది పోతే పోనీ వదిలేసి, స్టార్టింగ్ లో వదిలేసి నువ్వు కనీసం ఆ పిల్లలకన్నా, పిల్లలు ఇంటర్ పిల్లలు అంటే చదివే ఉంటది కదా, చదివి వినిపించాల్సింది పోయి వదిలేసావు నువ్వు. ఇక నేను కొంచెం హైదరాబాద్ లో నేను కొంచెం జాబ్ చేసుకుంటాను. నేను అటు ఇటు తిరగటం అయిపోతుంది. ఇక వీళ్ళకు విచ్చలవిడి వ్యవహారం. పిల్లలన్నా చదవరా ఇవన్నీ చెప్తే? మీ పిల్లలు కన్నా ఆలోచన శక్తి లేదా వాళ్ళకి? అన్న చెప్పినంత వరకు అన్న అసలు వినరన్న, అట్లా వినను కూడా వినరు. చెప్పాలి వాళ్ళకి అర్థం. ఇప్పుడు మీ నాన్న తల్లి కూతురు చదువు, భార్య అంటే అది మూర్ఖంగా ఉంటది అనుకో, పిల్లలు కొద్దిగా ఉంటది కదా, చదువుకున్న పిల్లలు కదా, వాళ్ళకి ఎంత చెప్పినా కానీ అంతే అన్న. ఏమంటారు? నేను ఇట్లా కూడా చెప్పిరన్న, అమ్మా నువ్వు ఏది ఆదివారం చర్చికి పోతున్నావు, సరే పోతున్నావు కదా, బైబుల్ పట్టుకొని పోతున్నావు. ఆ బైబుల్లో ఏమున్నాయో నువ్వు చదివి చూడు. దాంట్లో బూతులే ఉన్నాయంటే లేవు. మీరు అనుగుణంగా మీరు అట్లా దాన్ని స్పందించి మీరు చెప్తాను. అమ్మాయో ఇట్లున్నాయి అమ్మ, ఇది పరమగీతంలో ఇట్లా 7 ఉన్నాయి. నాకు ఒక అన్న తెలిసిన అన్న, యూట్యూబ్ లో మీ ఛానల్ మీవి చూస్తా ఉంటాను నేను. మీవి చూస్తా, ఈ కరుణాకర్ సుగుణాన్నది చూస్తూ ఉంటాను నేను. చూస్తూ ఉంటా. కొంచెం నాకు కొంచెం అవన్నీ నేను ఒక పేపర్ లో రాసి పెట్టుకున్నాను. పేపర్ లో రాసి నా పర్సులో పెట్టుకున్నా. అమ్మాయిగో ఈ వాక్యాలు తీసి ఆ బైబుల్లో చూడమ్మా, చూసి ఇవి కరెక్ట్ కావు అంటే నాకు అప్పుడు చెప్పు అని అంటే, అసలు అవి పట్టించుకోరన్నా. చోటోని ముందు శంఖ మూటినట్టే. సరే ఓ పని చేయి, ఆ పాస్టర్ నెంబరు వాళ్ళందరూ నాకు పంపించవా నెంబర్లో? అన్న పాస్టర్ నెంబర్ అయితే లేదన్న నా దగ్గర. పాస్టర్ దరిద్రప్పుడు వాడు మొన్న వచ్చినోడు, వాడు కొత్తోడు అన్న, వాడు పాస్టర్ మళ్ళీ ఎక్కడి నుండి దిగబడ్డారో ఏమో ఈ బాధ కావాలందరూ. సరే నేను మరి ఏ రకంగా సార్ నన్ను ఏం చేయమంటావు చెప్పు, నీకు ఎలా హెల్ప్ చేయమంటావు? అన్న ఏం లేదన్న, ఇప్పుడు ఆమె ఎట్లా వచ్చేసిందంటే నేను వద్దు అన్నట్టు నాకు కూడా ఫిట్ ఆఫ్ అయిపోయింది అన్న. ఎందుకంటే ఆ బజార్లో కూడా నాకు పరువంతా పోయినట్లునా? పరువంతా పోయింది. ఆ బజార్కు అసలు పోవాలన్నా కానీ నాకు ఎట్లనో ఉందన్న. నాకు అంతమంది కలిసి కొట్టి నన్ను ఇంత ఇదిగా చేసిండ్రు. మళ్ళా ఇంకోటి ఇంటి ఎదురుగానే అన్న, కాదు వాళ్ళ కొంపలు, వాళ్ళ కొంపలు. ఇంకోటి ఫస్ట్ నా మీద చేసినోడైతే నాకు దూరపు చుట్టం కూడా అవుతాడు అన్న. బాబాయ్ వరుస అవుతాడు నాకు. వాడు వాని కొడుకు దూరపు చుట్టం వరుస కూడా అవుతాడు వాడు. అంటే చాలా దూరంలే అన్న, ఇప్పుడు అదేం లేదు. కాకపోతే ఇక అట్లా ఇక పరిచయము అట్లా 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 కొంచెం దూరం రిలేషన్ తరపు నుండి ఇక అట్లా తెలిసింది. మళ్ళా ఇంకోటి, వాడు కొడుకుకి ఎస్సీ కోట కింద రిజర్వేషన్, వాని బిడ్డ చదివేది ఎస్సీ కోట కింద రిజర్వేషన్. మీరేం చేస్తారన్నా? అన్న నేను ఎక్స్ ఆర్మీ అన్న. ఆర్మీ, ఓకే.
ఇప్పుడు నాకు ఈ లైట్ గా నాకు పెన్షన్ వస్తుంది. పెన్షన్ తోటి ఇంకోటి హైదరాబాద్ లో ఇట్లా ప్రైవేట్ గా చేసుకుంటానన్న. ఏది సెక్యూరిటీ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తా ఉంటా. ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటా అన్న నేను. ఇలా దారి తప్పిర్రా వీళ్ళు? అవునన్నా. బయట ఆర్మీలో ఉండడం వల్ల వీళ్ళు ఇక మొత్తం ఇది అసలు ఎట్లా అంటే అన్న, వీళ్ళు టెర్రరిస్ట్ కన్నా మరి దారుణంగా ఉన్నారు అన్న. నేను ఇది ఎన్నడూ నేను పాకిస్తాన్ టెర్రరిస్ట్లకు కూడా భయపడలేదు. ఆ జేఎన్కే డ్యూటీ, జమ్మూ కాశ్మీర్ లో డ్యూటీ చేసినప్పుడు కూడా ఏదో వాళ్ళకి కూడా భయపడలేదు అన్న. నా ఇంట్లో నా భార్యకు నేను పిల్లలకి ఇది కావాల్సి వస్తుంది. నాది ఏదన్నా, నాది సిమ్ము దాని పేరు మీదనే ఉందన్న. నా సిమ్ము బ్లాక్ చేపించేసిందన్న. నీకు వాట్సాప్ లో పెద్ద విషయం. బ్లాక్ చేయడం, ఫోన్ పోయిందంటే బ్లాక్ అయిపోతుంది కదా, ఇవ్వాలి. మనం చేసేది ఏముండదు. అయితే తన పేరు మీదనే ఉందన్న సిమ్, తన పేరు మీదనే ఉంది. బ్లాక్ చేపించేసి మనం ఎలా చేయగలుగుతాం దాన్ని అన్న? ఆమె చేపించిందన్న. ఆహా, నీ సిమ్ని ఆవిడ బ్లాక్ చేయించింది. అంటే యూజ్ చేసేది నేనే, కాకపోతే ఆమె పేరు మీదనే ఉంది. ఇంత దరిద్రం ఏంటి? ఇంత ఫోన్ పేలు గూగుల్ పేలు ఉన్నాయి కదన్నా, ఇప్పుడు అవి ఏం పని చేయట్లేదు. నీకు చేసేది అన్ని బంద్ చేయించింది. ఓకే, అవేం పని చేయట్లేవు. నేనేమో ఇది ఐడియా ఆఫీసర్ వాళ్ళ దగ్గర పోయి చెప్తానేమో, లేదు ఆమె వచ్చి ఆమె తంబేస్తానే సిమ్ ఇస్తాం అని వాడు ఆమె పేరు మీద ఇంకో నెంబర్ తీసుకోండి. ఇగో ఇప్పుడు ఉంది నెంబర్ తీసుకోండి, ఆ నెంబర్ బ్యాంక్ కాడికి వెళ్ళి ఇవ్వండి, సరిపోతుంది. ఇక అదే పని చేస్తా, బ్యాంక్ కాడికి ఇచ్చేస్తే సరిపోతుంది. మరి ఇక నువ్వు అది ఇప్పుడు ఎట్లా మరి వద్దనుకుంటున్నావా వాళ్ళని? ఎలా కంటిన్యూ అన్న? వద్దన్న అన్న. సరే అన్న, నాకు కావాలి అన్నప్పుడు నా భార్య నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఎట్లుందో అట్లానే ఉండాలి. హిందూలాగా ఉంటే యాక్సెప్ట్ చేస్తా. మరి ఇప్పుడు మరి నువ్వు అంటే బయటనే బతుకుతావు ఇక అన్నా? లేదన్నా, ఇప్పుడు కొట్టుకుపోతే ఇప్పుడు న్యాయం అనేది తెలుస్తుంది కదా అన్న. జడ్జి అనేటువంటి చెప్తాడు కదా, ఇది బాబు అని చెప్తాడు కదా. ఇంకో దరిద్రం ఏంది అంటే, నా ఇంట్లోనే నాకు సగభాగం ఇచ్చేయి అన్నట్టుగా అయిపోతుంది మధ్యలో. అవును, అంతే కదా. అవును, అదే జరుగుతుంది. ఇప్పుడు ఎట్లయినా పిల్లలు భార్య పిల్లలకి ఇవ్వాల్సిందే కదా అంటారు, ఏ రకంగా చూసినా కానీ కదా. ఇప్పట్లో కావులే కానీ అది జరుగుద్దేమో కానీ. అయితే నేను ఇట్లా కూడా చెప్పిన, నేను పెట్టిన కంప్లైంట్ కూడా అవసరమైతే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కాళ్ళు పట్టుకోనైనా నాకు క్షమించండి అన్న, ఏదో ఒకటి చెప్పుకోనైనా. నేను అన్నోళ్ళ ముందు కూడా చెప్పిన, అన్నోళ్ళ కాళ్ళు పట్టుకోనైనా నా వెనక ఉండి ఇంత దూరం వచ్చినందుకు నేను ఆ కోర్టుల కేసు కూడా తిప్పించేస్తా, ఏది పోలీస్ స్టేషన్ల కేసు కూడా వాపస్ తీసుకుంటా. నువ్వు ఒక్కసారి గుడికి పోదాంపా, ఆడానికి బొట్టు పెడతా, మళ్ళీ తాళి పెడతా. ఆమె అసలు యాక్సెప్ట్ చేయట్లేదు అంటున్నావు. యాక్సెప్టే చేయట్లేదు అన్న. అసలు సైకోతత్వం మారిన తర్వాత ఎలా ఉంటది అన్న? ఈ ఎల్ఓసి పిఓకే ఉంది కదా అన్న, పిఓకేలా ఈ పిల్లగాళ్ళని ముస్లిమ్స్ బ్రెయిన్ వాష్ చేసి పంపిస్తారు చూసినా అన్న, జమ్మూ కాశ్మీర్ లో. అట్లా బ్రెయిన్ వాష్, అవి అంతకన్నా దారుణంగా ఉన్నారన్న వీళ్ళు. అసలు నేను ఏం చేయాలో ఏమో నాకు ఏందో అర్థం కావట్లేదు అన్న. ఒక్కొక్కడు ఫ్రెండ్స్ గారు ఫోన్లు చేస్తాండి ఇట్లా జరిగింది, వానికి చెప్పుకోలేని పరిస్థితి. ఇంకోటి నేనేమో ఎస్సీ అన్న, నేను మాలోని. నా దరిద్రానికి ఏంది అంటే ఈ ఎస్సీలనే ఎక్కువ చచ్చిండ్రు. నా ఫ్రెండ్స్ కూడా సగం మంది దీంట్లోనే ఉన్నారు, క్రిస్టియానిటీలో. పేరేనా ఇది అన్న? శ్రీకాంత్ ఆచారి అన్న. సరే, నేను మనకు అప్పుడప్పుడు గ్రూప్లలో చాలా మంది కామెంట్ పెడుతుంటారు, నేను వాళ్ళకి తీసుకొని. మీరు ఖమ్మం అన్నారు కదా, ఖమ్మం దగ్గరేనా? ఇదే అన్న, ఖమ్మం అన్న. ఏది మన ఇల్లందు దగ్గరనే. సరే, ఎవరైనా ఉంటే నేను అప్రోచ్ కలవమని అని చెప్తాను నేను. అది ఇంకోట అన్న, నాది మెయిన్ సిటీలో అన్న ఇల్లు. సిటీ నడిబొడ్డున ఇట్లా ఇది జరుగుతుంది. ఏం పాపం చేసినా ఏంది? నేను ఈ వారం రోజులు ఉండి అసలు తిండి తినక నేను బయట వండుకుంటా. అవన్నీ బాడీ పెయిన్స్. అసలు ఎట్లా కనీసం ఎలా ఉంది, నిన్ను ఇలా కొట్టారని కూడా లేదు? ఏం లేదన్న అసలు. అంటే మీరు రిటైర్డ్ అయ్యి ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడ వచ్చి? 19 అన్న, 2019. అంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి మళ్ళీ కలిసే ఉన్నారు కదా, అప్పటి నుంచి ఇలా నడుస్తుందా మరి?
2019 అన్నా నేను వచ్చింది. అవునండి. ఇప్పుడు ఎన్ని 5 సంవత్సరాలు 6 ఇవి 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇలానే ఉందా మీకు? 5-6 సంవత్సరాల నుండి లేదన్నా, ఆ. 3 years గా నుండి ఇది స్టార్ట్ అయింది. మరి మీరు అప్పుడే అరికట్టాలి కదా ఆవిడను. లేదులే, ఎందుకు ఇంత ఇంత ఎదుగు పోయింది అది ఇది అనుకుంటా. ఆ. ఇక మెల్లగా ఫస్ట్ మా మిస్సెస్ ని గుంజేసింది ఆ. కంప్లీట్. నాకు అంటే ఇక ఎక్కువ పెద్దగా చేంజెస్ ఏం కనిపించలేదు. ఒక ఇక పని చిన్న చిన్నగా ఇప్పుడు ఒక పని మీరు లైట్ గా కాంప్రమైజ్ అయినట్టు చూసి వాళ్ళ అన్ని అరికట్టవచ్చు కదా అక్కడ దగ్గరలో ఏమైనా ఉన్నా. అన్న ఎవరన్నా ఎవరు సపోర్ట్ ఉంటుంది అన్న, ఎట్లా అరికట్టేటట్టు ఉంది? నేను ఎంతగానో మనం ఫైట్ చేయాలి. కుక్కని కొట్టినట్టు కొట్టిండు. ఆ పైన ఉన్న వాళ్ళు హిందువులు వాళ్ళు చూసుకుంటా కూడా రాలేదన్న. పొద్దున పొద్దున కోటక్క అనేటామో ఒక ఆమె ఉన్నది. అయితే మన ఇంట్లోనే రెంట్కుంటారు వాళ్ళు పైన. ఆమె కరెంటు బిల్లు మొన్న వచ్చుంటే దాని గురించి అని అడగడానికని ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఏమంటుంది, బాబు అంతమంది ఉన్నారు కదా బాబు, 30-40 మంది ఉన్నారు, వస్తే మేము కిరాయికి ఉండేటోళ్ళం ఇక్కడ, మేమేమని మాట్లాడతాం, మీద పడి మమ్మల్ని. అదే సరే, నేను మాట్లాడితే ఎవరితోటైనా కనీసం ఎలా చేయాలనేది కూడా అర్థం అవ్వట్లేదు నాకు. అదే అన్న, ఇప్పుడు ఒకసారి లలిత అన్నతో మాట్లాడతా, ఏమంటాడో వింటా. మరి లలిత అన్న కానీ లలిత అన్నతో అయినా మాట్లాడండి అన్న. అసలు ఇది సిచ్యువేషన్, ఈ లలిత్ కుమార్ అన్నది నెంబర్ కలవట్లేదు అన్న. అసలు ఆయన లేడు, ఇక్కడ వైజాగ్ లేదంట. ఈ లలిత అన్ననేమో ఎక్కడెక్కడనో ఇది జరుగుతా ఉంది. నేను అన్న నీకు వాట్సాప్ లో కూడా పెట్టినా అన్న. అంటే నీ మీద దాడి జరిగిన ఫోటోసా? దాడి జరిగిన ఫొటోస్ ఉన్నాయి. ఇటు మొత్తము పాంప్లెట్లు, అసలు పాంప్లెట్ వేసి పంచుదాం అనుకున్నాను మొత్తం. పంచాలి, డెఫినెట్ గా పంచాలి. పంచకుండా వదిలేస్తే బాగోదు. పంచాలి, తెలుసుకోవాలి. ఇంకానైతే నీ స్టోరీ మొత్తం రాసి మరి అంటే అలా ఊర్లో మొత్తం ఇలా జరిగిందని. అసలు నేను అదే ఇది కొంచెం ఇది అయిపోయింది కదన్నా. ఎందుకంటే ఇప్పుడు నీకు జరిగిందని నువ్వు ఫీల్ అవ్వడం కాదు, నలుగురు కూడా ఇదే జరుగుతుందిరా బాబు అని స్పెషల్ గా మీ గల్లీలో అంటియాలి. ఇంకా అదే అన్న, కొంచెం నాకు 2-3 నా ఎమ్మటి ఉన్నారంటే, ఎందుకంటే ఉత్తగానే రాసుకొచ్చేస్తారన్న మీదికి. వాళ్ళ నెంబర్లోనే నాకు ఇవ్వండి, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. కానీ నెంబర్లు ఉన్నాయి అన్న, నెంబర్లు ఉన్నాయి. మళ్ళా ఇంకోటి అన్న, వీళ్ళు ఎస్సీ కోటా కిందని ఇప్పుడు మరి అమ్మ అనే టామ్ ఉంది కదా, పేర్లేమో దీంతోనేమో హిందూ పేర్లు. ఆమెకి 2 కొడుకులు, మళ్ళా 2 కొడుకులు రిజర్వేషన్ మీదనే చదువుతాండు. వాళ్ళ భర్త ఇది మున్సిపాలిటీలో ఇది కొంచెం క్లీన్ చేస్తారన్న, మోహన్ రావు ఆయన పేరు. అయినా కూడా ఎస్సీ కోటా కిందనే రిజర్వేషన్ లో జాబ్ తీస్తాడు. టెంపరవరీగా చేస్తారు కదా, దానికి కూడా కోటా కింద ఎస్సీ రిజర్వేషన్ ఉంటేనే కదా అన్న ఇచ్చేది. బయట వాళ్ళని అయితే తీసుకోరు. ఎస్సీ కోటా కిందనే చేస్తుంటే. ఇటు ఇంకొక ఆమె ఉంది, ఆమె పేరు ఆమె కూడా సేమ్ మున్సిపాలిటీ దాంట్లోనే ఎస్సీ కోటా కింద చేస్తాను. మళ్ళీ వాళ్ళ పిల్లలు చదివేది కూడా గురుకుల్లోనే ఎస్సీ కోటా కిందనే తెలుగు పేర్ల మీద చదువుతాను. సరే చేద్దాంలే అన్న, ఏదో ఒకటి చేద్దాం. అలా మాట్లాడతా నేను అన్నతోటి మాట్లాడన్నా. అన్నతోటి మాట్లాడి కొంచెం అన్న, నాకు కొంచెం అన్న మీరు ఏం చేయకపోయినా కానీ పర్లేదు అన్న, నాకు కొంచెం బ్యాక్ పుషప్ ఒకటి ఉంది అంటే. అదే ఇప్పుడు మీ ఆడియో కాల్ పెట్టొచ్చామా నేను యూట్యూబ్ లో? పెట్టవచ్చు అన్న, పెట్టవచ్చు. ఎందుకంటే పెడితేనే కదా తెలిసేది ఎవరైనా నీకు లోకల్ ఉన్న కంపల్సరీ అన్న, కంపల్సరీ. నేను ఎంత దూరమైనా పోతాను. నేను వెనక అడిగేది మాత్రం. ఇంకోటి నేను వాస్తవంగా చెప్పాలి అంటే, ఇక నాకు ఎవరున్నారన్నా, నా భార్య నా పిల్లలు తప్పించుంటా ఎవరన్నా. ఇప్పుడు వాళ్ళే దూరం అయిపోతే ఇంకా నాకు ఎందుకు, ఇక ఎవరు కావాలన్నా? వాళ్ళు దూరం అయిపోయిందంటే నా పరిస్థితి ఏంది? నేను దూరం ఎందుకు, ఇక నా జీవితం ఎందుకు? సరే సరే అన్న, నేను మీ పేరు చెప్పి మర్చిపోయినా. నేను శ్రీకాంత్ అన్న, శ్రీకాంత్ అన్న. ఇప్పుడు ఇదే నెంబర్ మీద ఉంటాను. అన్ని అసలు ఆ నెంబర్ల మీద ఎవరెవరు ఫోన్ చేస్తాండ్రో ఏమో నాకు ఏమి
సరే ఏది నాకు అర్థం కావట్లేదు అన్న. సరే 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 ఓకే ఓకే. ఏమనుకోకన్నా అయ్యో కొంచెం ఒక చిన్న హెల్ప్ చేయగలుగుతావా అన్న? చెప్పాను చెప్పాను. కొంచెం నేను ఏదన్నా నెంబర్ చెప్పగలుగుతా కానీ ఫైనాన్షియల్ గా కొంచెం ఏదన్నా సపోర్ట్ చేయగలుగుతావా అన్న? ఫైనాన్షియల్ గా అన్నా నేను ఎక్కువ కాదన్న, మళ్ళీ నాది టెన్షన్ వచ్చిన తర్వాత నేను రిటర్న్ చేస్తాను. ఒక 500 అన్న. 500 అంటే ఇస్తాలే, ఇప్పుడు చేసేస్తా. ఒక 500 కొంచెం పంపించగలుగుతావా అన్న? కొంచెం ఈ భోజనం గీజనం చేసేసి. సరే ఈ అన్న ఒక ఉపేందర్ అన్న అని ఉన్నాడన్న. ఒక పని చేయాలి, నెంబర్ నేను చేస్తాను. చెప్తా అన్న. అయితే నేను అక్కడ హోటల్ దగ్గర పోయి వాళ్ళదే ఉందన్న నెంబరు, నాది ఏం లేదు కదా. నేను అక్కడ హోటల్లో ఈ మాట్లాడినా గానీ పరువు పోయింది అన్నట్టుగా నేను ఎక్కడికో కిందికి వచ్చి మాట్లాడుతున్నాను. సరే 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 పర్వాలేదు పర్వాలేదు. నేను ఇప్పుడు వెళ్తాను, నేను అక్కడ పక్కకు పోగానే నేను చేస్తాను, నెంబర్ పెడతా. సరే ఈ నెంబర్. ఓకే అన్న.